దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతుంది? ఏంటండి? దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడు కూడా చాలాసార్లు దేవుని మాట వింటున్నారా అంటే వెంటనే ఏమంటారు? వింటున్నామంటారు. అవునా కదా? వింటున్నామండి. వినకపోయినా, పాటించకపోయినా, లేకపోతే ఆ మాటల ప్రకారం జీవించకపోయినా త్వరగా వెంటనే నోటి నుంచి వచ్చేస్తుంది ఏ మాట అంటే వింటున్నాము. అంత బాగానే ఉన్నాం కదా, అంత సరిగ్గానే ఉన్నాం కదా, వింటున్నట్టేనండి అన్నట్లుగా ఉంటూ ఉంటాం. కానీ చూడండి, అసలు దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతుందో మనం చూద్దాం. 2వ రోజున మనం ఒక అద్భుతకరమైన అంశాన్ని మనం అందరం కలిసి ధ్యానించాం. దేవుని మాట ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో. అవునా కదా? దేవుని మాట వింటే అద్భుతాలే. మరి దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతుంది చూద్దామా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15 నుంచి 68 వచనాలు. ఈ 15 నుంచి 68 వచనాల వరకు కూడా చాలా విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15 నుంచి 68 వచనాలు. ఈ 15 నుంచి 68 అంటే బాబోయ్, ఇప్పుడు ఎలా చదవాలి? వద్దు. మధ్యలో మనమంతా కూడా బైబిల్ రెఫరెన్సెస్ అవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. అసలు దేవుని మాట వినకపోతే మన జీవితాలు ఏమైపోతాయో మనం చూద్దాం. అసలు ఈ సందర్భం ఎలా? మరి ఈ 28వ అధ్యాయం 15 నుంచి 66 వరకు కూడా అసలు ఏం జరిగింది అంటే బైబిల్లో ఇది మోషే ద్వారా ఇజ్రాయిల్లకు చెప్పబడిన దేవుని మరి చట్టాలండి. ఏంటండి? మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకి చెప్పబడిన దేవుని చట్టాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేని పంపించారు. ఎవరి కొరకు? ఇజ్రాయేలు ప్రజల కొరకు. ఇజ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తున్నప్పుడు దేవుని చట్టాలు మోషే ద్వారా దేవుడు వారితో మాట్లాడి ఉన్నారు. ఈ 28 నుంచి 28వ అధ్యాయం 15 నుంచి 66 వరకు ఇవే రాయబడి ఉన్నాయి. చట్టాలను మరి తుంచివేయడం ద్వారా, చట్టాలను పాటించకపోవడం వల్ల ఎలాంటి మరి ఫలితాలను ఇజ్రాయేలు ప్రజలు చూశారో అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. చట్టాలు అంటే ఏంటి? దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారో ఇజ్రాయేలు ప్రజలు వాటిని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే ఏమి జరుగుతుంది? మాట వినకపోతే ఏమి జరుగుతుంది? ఆమేన్. ఇప్పటికే వారు ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చూసి ఏం చేస్తారండి? చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకుని వస్తారు. మన జీవితంలో కూడా అంతే. ఒకవేళ మనం మాట వినకపోతే, మనము దేవుని మాట వినని వారిగా ఉంటే దేవుడు చూస్తూ ఉంటారు. చాలా ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడైనా నా కుమార్తె మార్చబడాలి, ఇక్కడైనా నా కుమారుడు మార్చబడాలి, వారు గొప్పవారు అవ్వాలి అని దేవుడు అనేకుల ద్వారా ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సార్లు అండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మాట్లాడుతూనే ఉంటారు. పదే సార్లు మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మారాలని ప్రభు ఆశ. ఆమేన్. చూడండి, మొదటిగా దేవుని మాట వినకపోతే ఇజ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చిన చట్టాలు అంటే ఆ చట్టాలను వీరు తుంచివేయడం ద్వారా, అనగా వీరు వినకపోవడం వల్ల ఎలాంటి నష్టాలను చూశారో చూద్దాం. దేవుని మాట వినకపోతే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15వ వచనంలో దేవుని మాటల్ని చదువుదాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను. కొంచెం నేడు నీకు ఆజ్ఞాపించు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. హల్లెలూయా. చూడండి, సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను
నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు సంభవించును అని ఇక్కడ రాయబడింది. దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? శాపం వస్తుంది. మొదటిగా ఏమొస్తుందండి చెప్పండి. దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది? శాపం వస్తుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది ఎలా అంటే వింటున్నట్లుగా వింటూ ఉంటారు దేవుని మాటలు. అవునా? ఇటు వింటారు, దీన్నిటు వదిలేస్తూ ఉంటారు, విన్నట్లే చేస్తారు. చాలామంది జీవితాలు నటన జీవితాలు, క్రైస్తవ జీవితాల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే నటన జీవితాలుగా ఉన్నాయి. ఈ నటన జీవితాలు మనుషులు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అంటే మందిరానికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు, లేకపోతే ఆత్మీయులతో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఒకలాగా ఉందేమో, కానీ నీవు బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారమైన జీవితాలతో, లోకానుసారమైన ఆలోచనతో దేవుడు ఏదైతే వద్దంటున్నారో అది చేస్తూ మనం ఏం తెచ్చుకుంటామండి? దేవుని మాట వినకపోతే శాపము తెచ్చుకుంటాము. దేవుడు చూస్తారు. చాలాసార్లు క్షమిస్తారు. మనుషులు ఒక్కసారి క్షమించడానికే చాలా కష్టం. అవునా? రెండవసారి తలెత్తి మన ముఖాలు కూడా చూడరు మనం ఒకవేళ తప్పు చేస్తే. కానీ దేవుడు ఆయన బిడ్డలముగా మనము ఎన్నిసార్లు క్షమిస్తారో, ఎన్నిసార్లు ఆయన బాధపడతారో, ఎన్నిసార్లు ఆయన దుఃఖపడతారో, ఎన్నిసార్లు ఆయన వేదన చెందుతారో, అయినప్పటికీ ఆయన నా బిడ్డ, నా కుమారుడు, వీడు గొప్పవాడవ్వాలి, వీడు దీవించబడాలి, ఆమేన్ అని ఆయన ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారండి. కానీ ఏం చేస్తాం? వినని వారిగా ఉంటాం. కానీ ఫైనల్గా ఏంటో తెలుసా? ఖచ్చితంగా వినకపోతే శాపానికి గురైపోతాం. మొదటిగా. రెండవదిగా చూడండి, దేవుని మాట వినకపోతే, ఇవి చాలా జాగ్రత్తగా బైబిల్లో ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. ప్రతీది కూడా చెయ్యి పెట్టి ప్రార్థించండి. దేవా, ఇలా నీ మాట వినకుండా నేను ఉండద్దయ్యా, నీ మాట ప్రకారం నా జీవితం ఉండును గాక. ఆమేన్. చక్కని ప్రవర్తన, చక్కని పరిశుద్ధ కలిగిన జీవితం, నీకు ఇష్టకరమైన జీవితాలతో మేము ముందుకు సాగుదుము గాక అని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 21, 22. రెండవది, దేవుని మాట వినకపోతే. మొదటిగా ఏంటంటే దేవుని మాట వినకపోతే శాపము చూడగలుగుతాం మన జీవితాల్లో. రెండవది, దేవుని మాట వినకపోతే 28వ అధ్యాయం 21, 22. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములలో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాపాతము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? యేసయ్య మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే తెగులు, రోగము మనకు కలుగుతుంది అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని శ్రమలు మన కల్లారా మన జీవితంలో అలా వస్తూ ఉంటాయి. అవునా కదా? కరోనా సమయంలో ఎంతమంది భయపడ్డారండి? చాలామంది అనొచ్చు, అసలు దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, అరే బాబు, ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరించారు, ఎన్నోసార్లు నిన్ను కాపాడారు, ఎన్నోసార్లు నీకు మనవి చేశారు, ఎన్నోసార్లు నీకు చెప్పారు నువ్వు మారాలని. నువ్వు మారకపోతే ఖచ్చితంగా తెగులు నీకు చూపిస్తారు. ఒక సినిమా చూపించి వదిలిపెడతాడు దేవుడు. ఇది శాంపిల్స్ మాత్రమే. అర్థమవుతుందండి? కరోనా సమయంలో అసలు ఎంత భయంకరమైన పరిస్థితులను మనం చూసి ఉన్నాం కదా. అసలు అలాంటి తెగులు నిజంగా ఒకరిని కనీసం
చూడని వారిమిగా, కనీసం వారిని ముట్టని వారిగా. అవునా? వారితో మాట్లాడిన వెంటనే వైరస్ ఏమైపోయిందండి? స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించింది. అవునా? అవునా కాదా? మన గృహాలు దాటి పక్కవారింటికి కూడా వెళ్ళలేని పరిస్థితులు. మన ఇంట్లో ఉన్న వారికి ఈ రూమ్లో ఉండి ఆ రూమ్లోకి వెళ్ళలేని పరిస్థితులు, ఇంట్లో ఉన్న వారితో మాట్లాడలేని పరిస్థితులు, ఇంట్లో ఉన్న కుటుంబీకులే మరణిస్తే ఆ మరణాన్ని చూడని వ్యక్తులముగా మనం ఉన్నాం. ఎందుకు అలాంటివి ఎదుర్కొంటాము అంటే, ఇదిగో మనం ఎప్పుడైతే దేవుని మాట వినని వారిగా ఉంటామో దేవుడే కొన్ని మన కొరకు తీసుకొస్తారు. ఎందుకు తెలుసా? ఆయన మాట వినడానికి. అవునా కాదా? బెదిరిపోయాం, చాలా వేదన పడ్డాం, చాలా కృంగిపోయాం. ఇంట్లో ఉన్న భర్త చనిపోవడం, లేదా భార్య చనిపోవడం, లేదా పిల్లలు చనిపోవడం, ఇంకా భయంకరమైన పరిస్థితులు, హాస్పిటల్లో ఉన్న మన బంధువులు మరణించడం, కనీసం చూడని వారిగా మనం ఉన్నాం. అవునా కాదా? అవునా? ఎస్, అవునండి. తాకితే ఇంకేమవుతుంది? తాకినా కష్టమే, చూసినా కష్టమే, మాట్లాడినా కష్టమే. ఇలాంటి పరిస్థితులు చూడండి. క్షయరోగముల చేతను, ఇక్కడ ఏమనుంది చూడండి, యెహోవా తెగులు నిన్ను వెంటాడును, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. ఆయన కొడితే ఇలాగనే ఉంటుంది, లెగన్ కూడా లెగం. అదే అందుకనే దేవుని మాట ఏం చేయాలి? వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట ఇజ్రాయేలు ప్రజలు చాలా భయంకరమైన రీతిలో ఉన్నప్పుడు మోషే ద్వారా ఇజ్రాయేలుతో ప్రభు మాట్లాడుతున్న పరిస్థితులు అండి ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా శాపము వస్తుంది. అవునా? రెండవది, ఆయన మాట వినకపోతే తెగులు, రోగములు కలుగుతాయి. ఎస్. మూడవది, ఆయన మాట వినకపోతే, నోట్ చేసుకోండి, మాట వినకపోతే, యేసయ్య మాట వినడానికే మనం ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మనల్ని సృజించింది ఆయన, మనల్ని నిర్మించింది ఆయన, మనకు మంచి జీవితాన్ని ఇచ్చింది ఆయన, మనల్ని పోషిస్తుంది ఆయన, మనల్ని నడిపిస్తుంది ఆయన, ప్రేమిస్తుంది ఆయన, సమస్తమైన విషయాలు కృప చూపించి అద్భుతకరమైన జీవితాన్ని ఇస్తుంది ఆయన. ఆమేన్. మన బిడ్డలు మాట వినకపోతే మనం ఊరుకుంటామా అండి? అస్సలు ఊరుకోం కదా. వాళ్ళు మాట వినకపోతే మనకెంత కోపం వస్తుంది. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది మాట వినకపోతే. అవునా కదా? వెంటనే కోపడుతూ ఉంటాం. ఇదిగోండి, మన బిడ్డలే మన మాట వినకపోతే మనకే అంత కోపం వస్తే దేవుడికి వెంటనే కాదండి, ఆయన చాలా 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 సార్లు చెప్పి అప్పుడు ఆయనకి కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనం తట్టుకోలేం. అందుకనే ఆయనకు కోపము రాకముందే మన జీవితాలు మారిపోవాలి. ఆయన మాట వింటే, ఆయన మంచిగా ఉండమంటున్నారు, మంచిగా జీవించమంటున్నారు, మంచిగా ప్రవర్తించమంటున్నారు. చెడును విడిచి మీ జీవితాలు ఇదిగో ముందుకు వెళ్ళినప్పుడు నేను వాటిని దీవిస్తానంటున్నారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా? మూడవదిగా, ఆయన మాట వినకపోతే, ఆయన మాట వినకపోతే ద్వితీయోపదేశకాండం 28:23 చూద్దాం. 38. ఫస్ట్ 23 చదవండి బ్రదర్. నీ తలపై ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రింద ఉన్న నేల ఇనుము వలె ఉండును. చాలు. 38 చదవండి బ్రదర్. 38, 39. విస్తారమైన విత్తనములు పొలములోని తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఏలైనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్ష రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలైనగా పురుగు వాటిని తినివేయును. 42 చదవండి. దీనికి అర్థం మీరే చెప్పాలి. 42. మిడతల దండు మీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. చాలండి. అర్థం ఏంటండి చెప్పండి.
23 అర్థం చెప్పాలి మీరు. 23వ వచనం, నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె నుండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె నుండును. అంటే అర్థం ఏంటి? అయ్యయ్యో, పైన ఏముంది? నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును అంటే అసలు వర్షాలే పడవని అర్థమవుతుందా? ఇత్తడిలాగా అదంతా ఆక్రమించుకుంది, ఇంకా వర్షాలు రానే రావు, కరువు కలుగుతుంది అని అర్థము. కింద వచనాల్లో 38, 39 వచనాలు చదవండి, దానికి అర్థం చెప్పండి. విస్తారమైన విత్తనము పొలంలోకి తీసుకెళ్తామంట. ఏంటండి? విస్తారమైన విత్తనాలను పొలంలోనికి తీసుకెళ్తాం, కానీ వచ్చేటప్పుడు చూడండి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. అంటే ఏంటంటే నువ్వు పంట వేసేటప్పుడు విస్తారంగా వేస్తావు, కానీ కోత సమయంలో నీ చేతికి ఏమొస్తాయి? కొంచెమే వస్తాయి. అంటే పంట కరువుని కూడా మనం చూస్తామని అర్థం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఏలైనగా మిడతల దాడి తినివేయును. చూడండి, ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేసేదవు, కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు, ద్రాక్ష పళ్ళను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. చూద్దామన్న పంట చేతికి రాదు. అర్థమవుతుందా? వర్షము, కరువు, పంట విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఇవి 3 దేవుని మాట వినకపోతే మన జీవితాల్లో మనం చూడలేము అని అర్థమవుతుందా అండి? ఎక్కడ చూసిన కరువే, ఎక్కడ చూసిన నష్టమే. ఏది ప్రారంభించినా కూడా మన జీవితంలో ప్రతిఫలము ఉండదని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున దేవుని మాటని వినని వాడిగా ఉన్నావేమో. జాగ్రత్త ప్రియ సహోదర సహోదరి, దేవుని మాట ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతున్నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావేమో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో. అంటే నీవు ఉండే స్థలంలో కాకుండా ఉండకూడని స్థలాల్లో నువ్వు ఉంటున్నావేమో, ఉండే మనుషులతో కాకుండా నీవు వేరే వారితో సాంగత్యం చేస్తున్నావేమో, ఇంకా దేవునికి ఇష్టము లేనివి ఎన్నో నీ దగ్గర ఉన్నాయేమో. ఎన్నిసార్లు మాటలనే హెచ్చరించిన దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఇదే చివరికి చూడగలుగుతాం జీవితంలో. మొదటిగా ఏం చూస్తాం? శాపం చూస్తాం. రెండవది చెప్పండి. రెండవది తెగులు, రోగము మనకు కలుగుతుంది. మూడవది వర్షం కురవదు, పంట పండదు. వర్షం ఏంటండి? కురవదు. పంట ఏంటి? పండదు. నువ్వు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో నువ్వు 0 అని అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగవది, ఒకవేళ మనము మళ్ళీ దేవుని మాట వినకపోతే మనకేమి జరుగుతుందో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 25వ వచనం. 25. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి రాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ మాటలు వింటున్నప్పుడు అయినా మన జీవితాలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన మాట ఇంకా వినకపోతే మన జీవితాలు ఏమైపోతుంది తెలుసా? ఓటమి పాలైపోతాము శత్రుల ఎదుట. అండర్లైన్ చేయండి, ఏమైపోతాం? ఓటమి పాలైపోతాం. ఓటమి పాలు, శత్రువుల ఎదుట ఓటమి పాలును మనం చూస్తూ ఉంటాం. శత్రువు ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటకి బయలుదేరిన నీవు 7 మార్గము వారి ఎదుట నుండి పారిపోవుదు. అనగా నీది కాదు విజయం, నీ శత్రువుదే విజయం. అక్కడ నీ శత్రువు ఎదుట దేవుడు నిన్ను ఓటమిలోనికి గురి చేస్తారండి. అందుకని ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ చాలామంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా?
చాలా సంవత్సరాల తరబడి శాపములో కొట్టమిటాడుతున్న జీవితాలు ఎంతో మందివి. శాపం కంటిన్యూ జనరేషన్స్ వాళ్ళ తరతరాలు అదే శాపాన్ని మోస్తున్న వారు ఎంతోమంది. దేవునికి వ్యతిరేకంగా ఉండి శాపములో వారి జీవితాలు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వారి నెక్స్ట్ తరం. చాలామంది కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలామంది కుటుంబాలు పెళ్ళిళ్ళు కాని వారు ఉంటారు, చూసారా? చాలా కుటుంబాలు వివాహాలు అవ్వవు. వారి ముందు తరం వారి అదే అంటే ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీ వారికి సంబంధించిన వారు. అలా ఇంకా ఏదో లోపం ఉంటూ ఉంటుంది, శాపము వెంటాడుతూ ఉంటుంది. వివాహాల విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో కావచ్చు, ఆ శాపాన్ని కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. దేవుని మాట వినకపోతే ఇదిగో శత్రువు ఎదుట ఓటమిని మనము చూస్తాము. ఇది 4వది. 5వది అన్నిటి కొరకు ఎత్తిపట్టి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినకపోతే కలిగే 5వ నష్టం 28వ అధ్యాయం 29వ వచనం. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందును తరువులాడుదువు. నీవు మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడేదేవు. నిన్ను తప్పించు వాడెవడను లేకపోవును. ఏదో ఒక హృదయంలో బాధను చూడగలుగుతాం. దాని ద్వారా మనము వెళుతున్న మార్గాలన్నీ కూడా వర్ధిల్లింపబడవు. హల్లెలూయా. ఏంటండి? దేవుని మాట వినకపోతే చూడండి, మార్గాలను వర్ధిల్ల చేసుకొనలేము. దేవుని మాట వినకపోతే మనం వెళ్తున్న మార్గాలలో వర్ధిల్లింపు ఉండదు. ఎప్పుడు కూడా ఎక్కడో ఏదో కొరత, ఏదో కష్టము, ఏదో ఇబ్బంది, హృదయ వేదన, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. అక్కడ దేవుని మాటలు సెలవిస్తున్నాయి, అది ఎవరు కూడా తీర్చలేరు అని అర్థం. ఎవరు కూడా తీర్చలేరు అని అర్థం. ఎవరి వల్ల కూడా ఇది జరగదు అని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. దేవుని మాట వినకపోతే ఎన్నో నష్టాలు. ఆ తరతరాల నుంచి వచ్చే శాపము మనకొద్దు. మన జీవితాలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మనం గొప్పవారం అవ్వాలి. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మన జీవితాలు ఉన్నతంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి, దేవుని మాట విందామా వద్దా? వింటారా? విందామండి. ఎందుకంటే దేవుని మాటలు మనకు మంచి చేసే మాటలు. ఆమేన్. దేవుని మాటలు మనల్ని బాగు చేసే మాటలు. దేవుని మాటలు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే మాటలై ఉన్నారు. చూడండి, 6వది దేవుని మాట వినకపోతే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 33వ వచనం. నువ్వు వెరగని జనము నీ పొలముల పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. ఎస్, చూడండి, నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు అని ఇక్కడ స్పష్టముగా రాయబడింది. అంటే మనము మన కష్టార్జితము దానిని అనుభవించలేమని అర్థం. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందండి? కష్టార్జితాన్ని అనుభవించని పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అంటే ఆశీర్వాదాలు ఎక్కడ చూసినా, వెళ్తున్న మార్గంలో కావచ్చు, చాలా పంట విషయంలో కావచ్చు, లేకపోతే ఇదిగోండి ఇంకా ఏ
ఏ పని ప్రారంభించినా తలపెట్టినా అది మనది ఏదైనా కానీ దానిలో వర్ధిల్లింపు అనేది ఉండనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దేన్ని కూడా మనము అనుభవించని వారిగా అయిపోతూ ఉంటాము. అన్నీ ఉండొచ్చు కానీ మనం ఎక్కడ ఉంటామంటే జీరోలో ఉంటాం. ఎక్కడ ఉంటామండి? జీరోలో ఉంటాం. ఇంకా మనల్ని దాని తర్వాత ఎవరు కూడా దీన్ని తప్పించని వారిగా మన చుట్టూ ఉంటారు. ఇంకా ఏమి చేయలేని పరిస్థితులు మన పరిస్థితులు. అందుకనే మనం దేవుని మాట విని ముందుకు సాగే వారిమిగా ఉందుముగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28:37 7వది. దేవుని మాట వినకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువయుందువు. నిందకు హేతువుగా నుందువు. హల్లెలూయా. మనము దేవుని మాట వినకపోతే నిందల పాలైపోతాము. చివరిగా ఏమైపోతామండి? నిందల పాలైపోతాం. చూడండి, అందుకనే మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గర గోజాడే జీవితాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుని మాట వినని వారిగా ఈ రాత్రికాల సమయంలో ఉన్నారేమో. ఈ రాత్రికాల సమయంలో ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు కావచ్చు, ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు కావచ్చు, ఇష్టానుసారమైన జీవితాలతో వెళుతూ ఉన్నప్పుడు దేవుని శాపము, దేవుని ఆగ్రహము, దేవుని కోపము మన జీవితాల్లో చూస్తూ ఉంటామండి. అవి మన జీవితాల్లో మనం చూడకముందే మన జీవితాలు ఏమైపోవాలి? మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమపరుద్దాం. ఈ రోజున జీవితాల్లో మార్పు లేని వారిగా ఉంటూ సంవత్సరాల తరబడి తరతరాలుగా ఉన్న శాపాన్ని మన పైన మనము చూస్తూ ఉన్నామేమో, కానీ మన జీవితాలు అలా ఉండడానికి వీలు లేదండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. ఎంతోమంది జీవితాలు ఇప్పటికే నాశనం అయిపోయిన జీవితాలుగా ఉన్నాయి, పతనమైపోయిన జీవితాలుగా ఉన్నాయి. చాలామంది కుటుంబాల్లో కుటుంబాలు నిలవలేవు. వివాహాలు చేసుకొని కుటుంబాలు తరతరాలు ఎక్కడ చూసినా ఆ చైన్ మనం చూస్తే చాలా కుటుంబాలు అంటే వారి నెక్స్ట్ తరం చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటే విడిపోవడం. వారి తరంలో వాళ్ళు విడిపోవడం, నెక్స్ట్ విడిపోవడం. ఎక్కడ చూసినా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవి మాత్రమే చూస్తూ ఉంటాం. అది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటుంది. చాలామంది జీవితాలు ఇలా పతనం అవ్వడం మనం కళ్ళారా చూస్తూ ఉంటామండి. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండడానికి వీల్లేదు. కరోనా లాంటి ఇంకా అనేకమైన విపత్తులను మనం ఎదుర్కోబోతున్నాం. అర్థమవుతుందండి? అవి ఎదుర్కోకముందే మన జీవితాలు ప్రభువులో సరి చేయబడాలి. దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఇదిగోండి, నినివే పట్టణస్థులు వారు ఉంటున్న విధానం దేవునికి ఇష్టం లేదు. ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరిని పంపించారు? దేవుడు యోనాని పంపించారు. అరే బాబు, ఇదిగోండి ఆ ప్రాంత ప్రజలు వారి ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు, నీ వెళ్ళి చెప్పు, ఇదిగో వారిపైన భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు చెలరేగబోతున్నాయని చెప్పమన్నప్పుడు యోనా వినలేదు. తర్వాత విన్నాడు, వెళ్ళాడు, అది వేరే. కానీ ఆ సమయంలో ఆ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని మాటను అంగీకరించారు, దేవుని మాటకి ఒబే అయ్యారు. దేవుని మాట వినడము ద్వారా వారిపై ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇదిగో వారు ఏం చేశారు తెలుసా? అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు ఉపవాసాన్ని ప్రకటించుకొని ప్రార్థన చేశారండి. ఎలాంటి భయంకరమైన తెగులు రాకుండా, ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు అక్కడ జరగకుండా, ఏ శాపము వారిపైన రాకుండా ప్రభువు
ప్రభువు తీర్మానమే, అంటే ప్రభు తీసుకున్న నిర్ణయమే వారి ప్రార్థనతో త్రిప్పబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? అంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది. అందుకనే మనము దేవుని మాట వింటే అద్భుతాలను చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినకపోతే ఇదిగో ఇజ్రాయేలుకు కలిగిన ఈ బాధలన్నీ మన జీవితాల్లో మనం చూడగలుగుతాము. అందుకని ఏం చేయాలండి? దేవుని మాట విని వర్ధిల్లింపబడే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైతే చక్కగా పెద్దల ద్వారా, లేదా దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల ద్వారా, లేదా మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు ప్రార్థనలో ఒంటరిగా గడుపుతున్నప్పుడు ఆయన మీతో మాట్లాడిన మాటల ద్వారా, అది ఏదైనా కానీ దాన్ని స్వీకరించే వారిగా మనం ఉందుము గాక. మనం వెళ్తున్న మార్గాల్లో దేవుడు నచ్చు, అరే బాబు ఈ మార్గము సరైనది కాదు, నీవు ఈ మార్గములో నుంచి నువ్వు వెళ్తే నువ్వు నష్టపోతావంటే మనం ఏం చేస్తామండి? లేదేసయ్యా, ఈ మార్గము నాకు చాలా బాగుంది, ఇది నాకు చాలా కంఫర్ట్గా ఉంది, ఇది బాగుందయ్యా అని చెప్తూ ఉంటాం కదా. ఆయన చెప్పేదని చెప్తే మనం చేసేది చేస్తూ ఉంటాం, అది కూడా నెగిటివ్లో వెళ్తూ ఉంటాం. దాని ద్వారా మన జీవితాలు నష్టపోతూ ఉంటాయి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మొదటిగా దేవుని మాట వినకపోతే, రెండవది మొదటిగా శాపం, రెండవది చెప్పండి, గట్టిగా చెప్పండి, తెగులు, రోగము కలుగుతుంది. మూడవదిగా దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? వర్షం కురవదు, పంట పండదు. నాలుగవది దేవుని మాట వినకపోతే, మరి గట్టి చెప్పండి రా, ఓటమి పాలైపోతాం. వెరీ గుడ్. దేవుని మాట ఐదవది, దేవుని మాట వినకపోతే మనం వెళ్తున్న మార్గాలలో వర్ధిల్లింపబడము. ఆరవది మనము దేవుని మాట వినకపోతే, గట్టిగా అర్థం అవ్వట్లే. నాలుగవది ఓటమి పాలవుతాం. ఐదవది మార్గాలు వర్ధిల్లింపబడవు. ఆరవది కష్టార్జితము అనుభవించం. ఏడవది నిందల పాలవుతాం. ఇటు దటు అటు ఇటు రాసుకున్నారా? పర్లేదు, అర్థమైంది కదా, చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుని మాట వినకపోతే ఇదిగో ఇన్ని నష్టాలు బాగున్నాయా? కష్టమైన మనము ఏం చేస్తామంటే ఈజీ వేనే ఎన్నుకుంటాం. అవునా కదా? చాలా ఈజీ వే. మనకంత షార్ట్ కట్లే కావాలి. ఎక్కువగా షార్ట్ కట్స్ని ఎక్కువ ప్రేమిస్తాం. ఈజీగా మనుషులకు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఈజీగా వచ్చేయాలి, ఏదైనా ఈజీగా దొరికేయాలి, ఏదైనా ఈజీగా అలా అన్ని పనులు కూడా చాలామంది చాలా షార్ట్ కట్లు చేస్తూ ఉంటారు. అవునా కాదా అండి? అవునా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ముందు వేసేది వెనకాల వేసే ముందు, అసలు వేయకపోతే ఏది కూడా రుచిగా ఉండదు. అవునా కాదా? అలాంటి జీవితాలుగా ఉండద్దు. రుచి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రతిదానికి పద్ధతులు, ప్రతిదానికి ఒక చక్కని అర్థవంతమైన జీవితంగా మన జీవితాలు ఉన్నప్పుడే అది ప్రభువుకి మహిమ. ఆమేన్. చాలాసార్లు దేవుడు మాట్లాడిన ఆ మాటలని లెక్క చేయని వారిగా ఉంటాం. సపోజ్ ఇంట్లో కుటుంబంలో ముందుకు సాగేటప్పుడు భార్య చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది, లేదా భర్త చాలాసార్లు ఆత్మికంగా ఉండి ఆత్మీయ విషయాలను పంచుకుంటున్న సమయంలో ఎందుకు అది దేవుని మాట అని లెక్క చెయ్యము? అవునా కదా? ఆత్మీయతలో ఉన్న భర్త భార్యని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మీయతలో భార్య నడిపించబడాలని.
చాలాసార్లు హెచ్చరించే సమయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే విసుక్కుంటూ ఉంటాం, సనుక్కుంటూ ఉంటాం, నాకు తెలుసులే అంటూ ఉంటాం. కానీ జీవితాలు మార్చబడడం. లేదా ఆత్మీయతలో ఉన్న భార్య భర్తను హెచ్చరిస్తుంది, అండి ప్రార్థన చేసుకోండి అండి, లేదా కలిసి ప్రార్థన చేద్దాం అండి, కలిసి ముందుకు వెళ్దాం, దేవుని పనిలో వాడబడదాం, ముందుకు వెళ్దాం, చేద్దాము అనే సమయంలో భార్య ప్రోత్సహిస్తుంటే భర్త ఆగిపోతూ ఉంటారు. అది ఎందుకు దేవుని మాట అని అర్థం కాదు. చాలాసార్లు ఎన్నోసార్లు సేవకుల ద్వారా లేదా చాలా మంచి విశ్వాసుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా దేవుడు అనేకమైన విషయాలను మరి తెలియజేస్తూ ఉంటారు. బ్రదర్ ఇలా కాదండి, ఇలా ఉండండి, ఇది చెయ్యండి, ఇది మంచి అయినది, సరైనది అంటూ ఉంటే వారినే మనం శత్రువులుగా చూస్తూ ఉంటాం. అవునా కదా? ఎందుకు దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నారని మనం అనుకోము? అవునా కాదా? దేవుడు చాలాసార్లు పరీక్షిస్తూ ఉంటారు, చాలాసార్లు అనేకమైన విషయాలు బోధిస్తూ ఉంటారు, మనల్ని నడిపించడానికి ఆయన అనేకమైన సార్లు మన వెన్ను తడుతూ ఉంటారు. అయినా మనము తట్టేది దేవుడు అని గ్రహించక ఇష్టానుసారమైన జీవితాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఇదిగో ఇన్ని నష్టాలను మనం చూస్తూ ఉంటాం. ఆ నష్టాలు చూడకముందే జీవితాలు ఏమైపోవాలండి? చెప్పండి, ఏమైపోవాలి? మారిపోవాలి. దేవుని కొరకు జీవితాలు అంకితం అవ్వాలి. అప్పుడు మనం దీవించబడతామండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి మాత్రమే స్తుతి కలుగును గాక. దేవుడు చక్కగా స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతాయో అంత చక్కగా దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ఇకనైనా దేవుని మాటలు మనం విందాం. ఆమేన్. ఆయన మాటల్ని పట్టుకుందాం, ముందుకు బలముగా సాగుదాం. ఇదిగో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుని మాట మనము వింటూ ఎన్ని పరిస్థితులలో మనం ఇబ్బంది పాలైనా దేవుడు మనల్ని ప్రతి విషయంలో చూస్తున్న దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఇబ్బందులు ఆయన మనల్ని నడిపించి గమ్యానికి చేర్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా.